వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్. నేనైతే ఇప్పుడు పల్లీల పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా రోజులు మళ్ళీ వీడియో పెట్టాను కదా. రీసెంట్గా వినాయకుడు వీడియోలు పెట్టాను. ఫుల్ టైర్డ్ అయిపోయానండి. ఇగో మా పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ కావాలని అడిగారు. అందుకని నేను వాళ్ళకి పల్లీల పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగే ఏంటో మీరు కూడా చూసారు. పకోడీకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఫస్ట్ మనం పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే శనగపిండి, బియ్యపిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం అండి, ఇంకా కొంచెం ధనియాలు మిక్స్ చేశానండి. ధనియాలు జీలకర్ర మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇవేనండి పల్లీలు పకోడీకి కావాల్సిన ఐటమ్స్. లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. నా దగ్గర ఫుడ్ కలర్ లేదు కాబట్టి నేను ఉన్న ఐటమ్స్ తోటి చేస్తున్నాను. అది ఎలాగో ఏంటో మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? కలుపుకోవాలి. కొంచెం తర్వాత పల్లీలు కూడా తీసుకొని పల్లీలు కూడా వేయించుకున్నాను కదండి, అవి కొంచెం వేయించుకోవాలన్నమాట. వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి, పలచగా కాకుండా. అలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అయితే ఇలాగా వచ్చినాయి పకోడీ, పల్లీల పకోడీ. ఇందులో ఫుడ్ కలర్ వేస్తే సూపర్గా ఉంటాయండి. ఫైనల్గా అయితే పల్లీల పకోడీ రెడీ అండి. చాలా బాగున్నాయి, క్రిస్పీగా. చూడండి ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా టేస్ట్ చేయండి, ఓకేనా? బాగుంది. పల్లీల పకోడీ అయితే సూపర్.